ఈరోజు అయితే మన షాప్ కొద్ది దూరంలో టైర్ అయితే బయలుపోయింది అనమాట. ఆయనకైతే కాలు బాగాలేదు డ్రైవర్ కి, అందుకే మనకు వచ్చి హెల్ప్ చేయమని అడిగినాడు. అందుకే ఆయనకి ఆ టైర్ ఇప్పి టైర్ ఫిట్ చేసి ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తాను. అక్కడే మన షాప్ అనమాట, దగ్గరలోనే ఉంది. అందుకే వచ్చి మనమే సర్వీస్ చేస్తాను. కష్టపడి పని చేయడానికి ఎప్పుడు బాధపడద్దు మామ, ఎప్పుడు ఆలోచించవద్దు కూడా. పనికి మాలిన నా కొడుకులు, పని చేతగాని నా కొడుకులు 100 మాట్లాడతారు. మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకే తెలుసు, మన వెనకాల కష్టాలు ఎలా ఉన్నాయో మనకే తెలుసు. ఒక్కసారి నువ్వు కష్టపడి పని చేయడానికి ట్రై చేయి, ఆ కష్టమే ఏదో ఒక రోజు 100% నీకు సక్సెస్ అయితే ఇస్తుంది. హలో గాయ్స్, మనం 3 days బ్యాక్ అయితే 2+ టైర్ ప్యాచ్ చేయడానికి అయితే మారుతి రీబేల్స్ వాళ్ళకి ఇచ్చినాం అనమాట. ఇది 2+ టైర్ కావడం వల్ల మనకైతే ఎక్కువ రిస్క్ అని, మనం వేస్తే లీక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయని మారుతి రీబేల్స్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి క్లియర్ గా నీట్ గా 2+ టైర్ సెట్ చేయడం అయితే జరిగింది అనమాట. బట్ క్లియర్ ఉంది. ఇప్పుడైతే మనం ఫిట్ చేసి చూపిద్దాం, దీన్ని సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఏమైనా లీక్ ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట. ఇక 2+ డిస్క్ కూడా రెడీగా ఉంది, దీన్ని అయితే ఫిట్ చేసాం. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేషభూషణములు ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాడు.